అమెరికా 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 అంటారు. అమెరికాలో ఏమైంది? అమెరికా సాంకేతికంగా అభివృద్ధి చెందినది అయిపోయింది. హెలికాప్టర్ను విమానం ఢీకొన్నది. వాళ్ళ సాంకేతిక ఏమైంది? వాళ్ళ అభివృద్ధి ఏమైంది? ఒకటే చోట వైట్ హౌస్కి 5 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ హెలికాప్టర్ను ప్రయాణికులు ప్రయాణించేటువంటి విమానం ఢీకొట్టింది. అంటే వాళ్ళకు సమన్వయం లేదు, వాళ్ళ ఏటీఎస్కు సంబంధం లేదు, వాళ్ళ అధికారులకు సంబంధం లేదు, వాళ్ళ సాంకేతికంగా గొప్పది అభివృద్ధి చెందిందన్నారు. నిన్న అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదంతో లాస్ ఏంజల్స్ మొత్తం నాశనం అయిపోయింది. ఏమైంది? ప్రకృతి కన్నెర చేస్తే అమెరికా కాదు వాళ్ళ జేజమ్మ దిగొచ్చినా ఏం కాదనేటువంటి విషయం అర్థమైపోయింది కదా. ఇవాళ సాంకేతికంగా గొప్పదయ అభివృద్ధి చెందినటువంటి అమెరికా ఏమైంది? ఇవాళ అమెరికా పరిస్థితి ఏంది? చచ్చిపోయారు. సో ప్రకృతి మించినటువంటి ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా వస్తుంది, పివి నరసింహారావు గారు చెప్పారు, కంప్యూటర్కి ఏం జ్ఞానం ఉండదు, దానికి సెన్స్ ఉండదు, సెన్స్ ఉన్న మనుషులు సృష్టించినటువంటి సాంకేతిక యాంత్రీకరణ అంతే తప్ప యంత్రాలకు లేకపోతే టెక్నాలజీ శాస్త్ర సాంకేతికతకి సెన్స్ ఉండదు. ఆ సెన్స్ మనుషులకు మాత్రమే ఉంటుంది. మనుషులకు యంత్రాలకు లేకపోతే టెక్నాలజీకి ఉన్నటువంటి తేడా ఏంటని మాజీ ప్రధాని పివి నరసింహారావు చెప్పారు. మనుషులు క్రియేట్ చేసినటువంటి యంత్రాలు, మనుషులు సృష్టించినటువంటివి, మనుషులు వాటికి జనకులు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అవి మన వశంలో ఉండాలి, కానీ మనం వాటి వశంలో ఉండకూడదు. యంత్రాలకు శాస్త్ర సాంకేతిక లేకపోతే టెక్నాలజీ సాంకేతిక వీటికి మనం వశం కాకూడదు. ఇప్పుడు సెల్ ఫోన్లకు మనం వశమైపోయినాం, కంప్యూటర్లకు వశమైపోయినాం, లేకపోతే సాంకేతికత కార్లకు అన్నిటికీ మనం వశమైపోయినాం. అవి చెప్పినట్టుగా మనం ఆడుతున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. ఫోన్లు వాడకుండా ఉండలేకపోతున్నారు. చిన్నపిల్లలు నిద్రలో కూడా ఫోన్లు ఆపరేట్ చేసినట్టుగా కలలు కంటున్నారు. అట్లాంటి పరిస్థితిలోకి వచ్చినాయి. పిచ్చిలేస్తున్నది ఫోన్లు లేకపోతే. ఇవాళ ఒక్కొక్క దేశం ఫోన్లను రద్దు చేసింది. 16 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లలకు ఫోన్లు ఉండొద్దు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండకూడదని. మనమేమో చిన్న చిన్న పిల్లల్ని పెట్టి రీల్స్ చేసి ఆట ఆడిపించి పిల్లల్ని బానిసలు చేస్తున్నాం. మనం అత్యవసర సందర్భాల్లో మాత్రమే వాడాల్సినటువంటి అంశాలని టీవీలకి, ఫోన్లకి, ఈ టెక్నాలజీకి మనం వాళ్ళని బానిసలు చేసేస్తున్నాం. ఏ అవసరమో ఏదో కూడా గుర్తించలేకపోతున్నాం. అదే అంశం ఇవాళ అమెరికా చాలా గొప్పది, ఇంకోటి గొప్పది, ఏది గొప్పది కాదు, ప్రకృతి మాత్రమే గొప్పది. ఆ ప్రకృతిని జయించి ప్రకృతితో సమానంగా జీవించడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు అనేటువంటి శాస్త్రవేత్తలు వేల సంవత్సరాలుగా సాధన చేస్తున్నారు. వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ బోధించారు. ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానాన్ని అందించినటువంటి ఘనత కేవలం భారతీయ ఋషి పరంపరది మాత్రమే. వాళ్ళే నిజమైనటువంటి శాస్త్రవేత్తలు. అదే శాస్త్రీయత. ఆ శాస్త్రీయతను రుజువు చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీకి ఇంకొక 5-6 వేల సంవత్సరాలు పట్టినా దాన్ని రుజువు చేయడానికి సమయం సరిపోదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి.